హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ గెస్ట్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ నుంచి అండి. ఆయనే మరెవరో కాదు, మరి డాక్టర్ కునాల్ వాఖ్రే గారు అయితే మన స్టూడియోలోకి అయితే వచ్చేస్తున్నారు. సో సార్తో మాట్లాడి పల్మనాలజిస్ట్ డాక్టర్ ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఆల్ గుడ్ ఇప్పుడే. ఓకే. డాక్టర్ గారు, కొంతమంది అయితే మాకు కమెంట్స్ రూపంలో అడగమని అన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది అడగమంటున్నారు. అదేంటంటే, ఇప్పుడు కొంతమంది స్మోకింగ్ చేస్తూ మానేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఊపిరితిత్తులు సగం డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉందంటారా? సో, మనం ఫస్ట్ అది చూడాలి దట్ సిన్స్ హౌ లాంగ్ వాళ్ళు స్మోక్ చేస్తున్నారు. హ్మ్. సో, ఇంకా హౌ లాంగ్, ఇంకా హౌ మెనీ పర్ డే. హ్మ్. దానికి మనకి దగ్గర ఆబ్జెక్టివ్ మెజర్‌మెంట్స్ గూడా ఉన్నాయి. దానికి ఆహా! స్మోకింగ్ ఇండెక్స్ అండ్ ప్యాక్ ఇయర్స్ అంటారు. హుహు. బేస్డ్ ఆన్ దట్ మనం క్యారెక్టరైజ్ చేసుకుంటాం. వెదర్ దిస్ పేషెంట్ ఈస్ ఎన్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ సీఓపీడీ ఆర్ లంగ్ క్యాన్సర్ వాటెవర్ హ్మ్. ఇట్ ఈస్. సో, ఓకే. ఒకవేళ ఇఫ్ యువర్ పేషెంట్ ఈస్ ప్లానింగ్ టు స్టాప్ హ్మ్. స్మోకింగ్, దే విల్ ఆస్క్ దట్ విల్ మై లంగ్స్ కమ్ బ్యాక్ టు నార్మల్ అని. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసెస్ జేసుకోవాలి ఎంత డ్యామేజ్ అయింది. హ్మ్. అగైన్ యాస్ వి హాడ్ సెడ్ ఎక్స్‌రే, పీఎఫ్టీ హ్మ్. మనకు తెలుస్తది హౌ మచ్ ఆఫ్ ద లంగ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. హ్మ్. సో, అది డ్యామేజ్ రివర్సిబుల్ ఉందా? ఆర్ ఇర్రివర్సిబుల్ ఉందా? అవన్నీ హ్మ్. బేస్డ్ ఆన్ దోస్ రిపోర్ట్స్ వి కెన్ అసెస్ అండ్ టెల్ యూ. హుహు. ఇంకొకటి స్మోకింగ్ ఆపేస్తే ఫస్ట్ థింగ్ ఈస్ యువర్ నాట్ ఓన్లీ యువర్ లంగ్స్ బట్ మీ కార్డియాక్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హుహు. ఓకే. యువర్ హార్ట్ రేట్ కమ్స్ బ్యాక్ టు నార్మల్. యువర్ బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజెస్. హ్మ్. దీస్ ఆర్ ఇమ్మీడియేట్ చేంజెస్. కానీ ఓకే. లంగ్ చేంజెస్‌కి మొత్తం నార్మల్ రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. హుహు. వెదర్ మొత్తం నార్మల్ వస్తదో లేదో అది కూడా వి హావ్ టు అసెస్ ద పేషెంట్ ఆన్ ఇప్పుడు ఇండివిడ్యువల్ కొంతమంది బేసిస్. 6 ఇయర్స్ నుంచి, 12 ఇయర్స్ నుంచి కాలుస్తూ ఉంటారు సిగరెట్స్. ఒక ఒక డేకి ఒక పెట్టైన అయిపోద్దని ఇంకొంతమంది 2, 3 తాగుతూ ఉంటారు. సో, అలాంటప్పుడు వాళ్ళ లంగ్ ఎంతవరకు డ్యామేజ్ అవ్వచ్చంటారు? 80%, 90% లేదు అంటారా? అట్లా ఉండదు. ఇట్ హుహు. ఆల్సో డిపెండ్స్ ఆన్ ఎంత ఎన్వైర్న్‌మెంటల్ స్మోక్ ఎక్స్‌పోజర్ ఎంత ఉంది ఆ పేషెంట్‌కి, ఆ హుహు. పర్టిక్యులర్ ఇండివిడ్యువల్‌కి. హుహు. నాట్ జస్ట్ ద స్మోకింగ్ బట్ హ్మ్. ఆల్సో ద కండిషన్స్ ఇన్ విచ్ హి ఈస్ వర్కింగ్. హుహు. ఓకే. లైక్ నేబర్స్ ఆర్ హిస్ వర్క్ ప్లేస్‌లో ఎవరెవరు స్మోక్ చేస్తున్నారు. హ్మ్. పాసివ్ స్మోకింగ్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ దెన్ అసెస్‌మెంట్ ఇవ్వచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ లంగ్స్ అనేది పాడైపోయాయి అనేది మనం ఎలా తెలుసుకోవచ్చంటారు? ఏదైనా పెయిన్ లాగా ఏమైనా వస్తుందంటారా? సో, బేసికల్లీ వాళ్ళు దే కమ్ మెయిన్ సింప్టమ్ ఫర్ దిస్ ఈస్ షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్. హ్మ్. వాళ్ళకి ఆయాసం వస్తుంది అని చెప్తారు. హ్మ్. అంటే ఒక కిలోమీటర్ నడిస్తే ఆయాసం వచ్చేస్తుందంటారు. అట్లా అంటారు. ఆర్ వెన్ ఐయామ్ క్లైంబింగ్ స్టేర్స్ ఆయాసం వస్తుంది అని చెప్తారు. హుహు. సో, బేసికల్లీ మనం వెన్ ద పేషెంట్ ఇట్లా మన దగ్గరొస్తే హ్మ్. మనం వాళ్ళకి గ్రేడ్ జేస్తాం. హ్మ్. వాళ్ళకి డిస్నియా స్కోరింగ్ అని జెప్తారు. హ్మ్. సో, వారికి 0, 1, 2, 3, 4 గ్రేడ్స్ ఉంటాయన్నమాట. హుహు. సో, బేస్డ్ ఆన్ దట్ వీల్ గ్రేడ్ హిమ్. ఎంత హ్మ్. ఉంది. దెన్ వి విల్ డూ ఆబ్జెక్టివ్ టెస్ట్ చేస్తారు. హ్మ్. లైక్ సీటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ హ్మ్. ఆర్ ఎక్స్‌రే, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, హ్మ్. 6 మినిట్ టెస్ట్, 6 మినిట్ వాక్ టెస్ట్ అండ్ ఏబీజీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇఫ్ హ్మ్. సపోజ్ ఈ స్మోకర్స్ వాళ్ళు ఏముంటదంటే వాళ్ళ లంగ్స్ మొత్తం వన్స్ ఇట్స్ డ్యామేజ్డ్ కార్బన్ డయాక్సైడ్ కూడా బయట తీయలేరు. ఆహా! సో, అప్పుడు దట్ బికమ్స్ ఎ లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్. ఓకే. అప్పుడు మనం ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అని ఒక టెస్ట్ చేస్తాం. హ్మ్. సో, బేసికల్లీ అది ఇట్స్ ఎన్ ఆర్టీరియల్ టెస్ట్. ఇంజెక్షన్ వి టేక్ ఏ హ్మ్. శాంపుల్ ఫ్రమ్ ద ఆర్టీరియల్ బ్లడ్ హ్మ్. అండ్ దాంట్లో కార్బన్ డయాక్సైడ్ లెవెల్ చెక్ చేస్తారు. ఓకే. సో, అది హై ఉంటే దెన్ హీ విల్ నీడ్ నాట్ జస్ట్ మెడికల్ థెరపీ బట్ ఆల్సో హ్మ్. వెంటిలేషన్, హ్మ్. నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ అంటారు. ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ లంగ్స్ ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి, ఇప్పుడు లంగ్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి చికిత్స తీసుకుంటే బెటర్ అంటారు? సో, బేసికల్లీ ఇప్పుడు మనం వాటెవర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ దట్ స్మోకర్ ఇండ్యూస్డ్ లంగ్ డిసీజెస్ హ్మ్. దే హ్యావ్ టు బి ఆన్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్‌హేల్ థెరపీ హుహు. చెప్తారు. సో, ఎంత డోస్ తీసుకోవాలి, ఎంత డ్యూరేషన్, హ్మ్. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ జస్ట్ సింగిల్ డోస్ హ్మ్. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిస్ ఆబ్జెక్టివ్ పారామీటర్స్ ఆన్ ద ఇప్పుడు పల్మనరీ థర్డ్ ఫంక్షన్. స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని ఉన్నాయని అన్నారు కదా! ఇప్పుడు థర్డ్ స్టేజ్ పర్సన్స్‌కైతే ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేసుకుంటారంటారు? సో, థర్డ్ స్టేజ్‌లో ఉన్న పర్సన్స్ యూజువల్లీ దే కమ్ విత్ ఆక్సిజన్ డ్రాప్ అవన్నీ హుహు. గూడా ఉంటాయి. ఓకే. ఆక్సిజన్ డ్రాప్ వల్ల హార్ట్‌కి ఏమన్నా ఇబ్బంది ఉందా ఫస్ట్ అది కూడా చెక్ జేసుకోవాలి. హుహు. సో, 2డీ ఎకో, ఈసీజీ అవన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని హ్మ్. దెన్ గివ్ హిమ్ సమ్ ఆక్సిజన్. ఇప్పుడు ఆక్సిజన్ లో ఉంటే ఆక్సిజన్ ఇవ్వాలి. హుహు. అండ్ ఇప్పుడు వీళ్ళకి లంగ్ ప్రాబ్లమ్స్ పీఎఫ్టీ అబ్నార్మల్ ఉంటే దెన్ దే హ్మ్. మైట్ హావ్ నీడ్ ఇన్‌హేలర్స్ ఆర్ హుహు. నెబులైజర్స్. ఓకే. సో, ఎక్కువ సివియర్ ఉంటే నెబులైజర్ ఇస్తారు. హుహు. లేదు మేనేజబుల్ అట్ హోమ్ అంటే హుహు. ఇన్‌హేలర్స్ కూడా వాడొచ్చు. బట్ ఓకే. ఆల్వేస్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ యువర్ పల్మనాలజిస్ట్. హుహు. బికాజ్ డోసింగ్ అండ్ ఆల్ వేరీ అయితూ ఉంటది. హుహు. ఇంకొంతమంది మందు తాగుతూ ఉంటారు. ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి కూడా ఈ లంగ్స్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో, ఆల్కహాల్ యాస్ సచ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు టు ద హ్మ్. లంగ్స్. బట్ హ్మ్. ఓవర్ టైమ్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. హ్మ్. సో, దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. హ్మ్. ఆల్సో వన్ మోర్ సైడ్ ఎఫెక్ట్ ఏముంటుంది? సపోజ్
గ్రాస్లీ ఆల్కహాల్ ఇంటాక్సికెంట్ అయిపోయిందనుకోండి, దేర్ ఇస్ హ్మ్. అ రిస్క్ ఆఫ్ యాస్పిరేషన్. హుహు. యాస్పిరేట్ చేసి అది న్యూమోనియాకి కన్వర్ట్ అయిపోతది. ఇట్స్ కాల్డ్ హుహు. యాస్పిరేషన్ న్యూమోనియా. ఓకే. దట్ కెన్ అగైన్ బి లైఫ్ థ్రెటనింగ్ ఫర్ ద పేషెంట్. కొంతమంది అంటున్నారు బయట కొంతమంది వ్యూవర్స్. వాళ్ళేమంటున్నారంటే కోవిడ్ టైమ్‌లో అయితే ఈ ఆల్కహాల్ తాగడం వల్లే చాలా మంది బతికాము అని అంటున్నారు. దట్ ఈస్ గ్రాస్ మిస్‌కన్సెప్షన్. హ్మ్. ఇదంతా అలాంటివి. అపోహ, అబద్ధం అంటున్నారండి. మీ మాటలన్నీ అపోహ అంట. హ్మ్. ఓకే. సో దట్ ఈస్ అ గ్రాస్ మిస్‌కన్సెప్షన్ యాస్ వి హాడ్ టోల్డ్. బేసికల్లీ హుహు. ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈస్ హ్మ్. నాట్ గుడ్ ఫర్ ద బాడీ. నాట్ జస్ట్ ద లంగ్స్. ఇట్ హ్మ్. ఆల్సో బ్యాడ్ ఫర్ యువర్ లివర్ హ్మ్. అండ్ ఆల్సో ఫర్ యువర్ హార్ట్. డాక్టర్ గారు ఇంకొంతమంది చాలామంది అంటున్నారు పేషెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు. డాక్టర్ వాళ్ళే చెప్తారు కొంచెం మందు తాగమని చెప్పి అని అంటున్నారు. నిజమేనా? అంటే మందు వదిలేయమన్నప్పుడు 1, 2 గ్లాసెస్ తాగొచ్చు అని అంటున్నారంటున్నా? సో డిపెండ్స్. సపోజ్ క్రానిక్ ఆల్కహాలిక్ ఉన్నాడు పేషెంట్. హ్మ్. సడెన్‌గా వి కెనాట్ స్టాప్ ద ఆల్కహాల్. హ్మ్. విత్‌డ్రావల్‌కెళ్ళిపోతారు. ఓకే. దట్ ఈస్ అగైన్ సెపరేట్ ప్రాబ్లమ్ టు డీల్ విత్. సో హుహు. మళ్ళా ఏం చెప్తారు, మెల్లగా కట్ డౌన్ చేయండి అని చెప్తారు. హ్మ్. దట్ ఈస్ ఫర్ ఆల్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్. బట్ హుహు. యాహ్! ఐ అగ్రీ దట్ రెడ్ వైన్‌లో ఒక ఉంటుంది ఇంగ్రీడియెంట్ కాల్డ్ సర్ట్యుయిన్. హుహు. సర్ట్యుయిన్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ద బాడీ బట్ హ్మ్. ఇన్ సర్టెన్ అమౌంట్స్. హుహు. సో ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాంటీ ఏజింగ్. హుహు. సో దట్ ఈస్ ఓకే. యూ కెన్ టేక్ ఇట్ ఇన్ రెగ్యులేటెడ్ అమౌంట్స్ బట్ ఇట్ హ్మ్. హాస్ టు బి రెగ్యులేటెడ్. వద్దని చెప్పేయండి సార్. మళ్ళీ వాళ్ళు బాటిల్ తాగుతానే ఉంటారు కొంతమంది. అదే చెప్తున్నా, రెగ్యులేటెడ్ అమౌంట్స్‌లో ఇట్ ఈస్ గుడ్. హుహు. ఓకే. అన్‌రెగ్యులేటెడ్ ఇట్ ఈస్ డెఫినైట్‌లీ అగైన్ హార్మ్‌ఫుల్. ఓకే. సో, మందంట తాగొద్దు. తాగినా కూడా ఇలాంటి రోగాలు తెచ్చుకోవద్దు. మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేసి మీ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయి. సో, జాగ్రత్తగా ఉండండి. తగిన మోతాదే తాగమంటున్నారు. అసలు మానేస్తే ఇంకా మంచిది బావుంటారు. థాంక్ యూ డాక్టర్ గారు. థాంక్ మంచి యూ. వివరాలైతే అందిస్తున్నారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.